ఫ్రెండ్స్ నమస్తే అందరికీ. అందరు ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. నేను మీ జ్యోతి విశాఖపట్నం. ఈరోజు మీకు ఒక ఇంపార్టెంట్ పూజను చూపిస్తాను, చూసేయండి. యాక్చువల్గా నేను వారాహి అమ్మవారు పూజ అయితే చేస్తున్నానండి. 14th వీక్ 14వ వారం రన్ అవుతుంది. ఈ వీక్తో 14 వారాలు అయ్యాయండి. దీంట్లో నాకు 3 పంచమీలు వచ్చాయి. ఇప్పుడు ఈ పూజలో ఇంకో పంచమి కూడా మనకు ఉన్నదండి. ఇంకా నాకైతే 2 వీక్స్ బ్యాలెన్స్ ఉన్నది. 24th లాస్ట్ అవుతుంది. 28ని కూడా నాకు పంచమి పూజ అయితే ఉంది. ఈరోజు అమ్మవారు నాకు ఏ రూపంలో దర్శనం ఇచ్చారు అన్నది మీకు నేను చూపిస్తాను, మీరు అందరూ చూసేయండి. చూసారు కదండి, అమ్మవారిని నేను ఈ రకంగా ఈరోజు తయారు చేశాను. యాక్చువల్గా నేను ఎప్పుడు ప్రతి 14 వీక్స్ కూడా కందుదీపం పెడుతున్నాను కదండి. అయితే ఈ వారం నాకు అమ్మవారు ఏ రూపంలో ఉండే కందునిచ్చారో చూడండి. మీరు చూస్తున్నారు కదా, అమ్మవారు ఉగ్రగా రూపం అండి. అదే రూపంలో నాకు ఈ కంద అయితే వచ్చిందండి. అయితే యాక్చువల్గా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నార్మల్గా జనరల్గా నేను మార్కెట్కి వెళ్ళి తీసుకున్నాను. అయితే నాకు కంద అన్నది తీసుకొచ్చాక ఈరోజు నేను ఆ కంద దీపం రెడీ చేసినప్పుడు నాకు అమ్మవారి రూపం అయితే నాకు ఇలాగా దర్శనం ఇచ్చారండి. కాబట్టి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మీ అందరికి కూడా ఇలాగే మంచి జరగాలని చెప్పేసి నా హార్ట్ఫుల్గా నేను కోరుకుంటున్నానండి. అయితే అమ్మవారికి ఈ రకంగా ఈరోజు నేనైతే పూజ చేయడానికి అన్నీ రెడీ చేసుకున్నాను. నెక్స్ట్ ఈరోజు మనం ఏంటి అంటే పానకం, బెల్లం పరవన్నం, దానం పళ్ళు, దానమ్మ గింజలు, ఇంకా వినాయకుడికి అన్నీ మనం రెడీ చేసి పెట్టుకుంటానండి. ఇది వారాహి అమ్మవారి కోసం నేను ఈ పూజ అన్నది చేస్తున్నాను. మీ అందరికి కూడా అమ్మవారి ఆశీర్వాదాలు ఉండాలని చెప్పేసి అమ్మవారి రూపాన్ని ఈరోజు మీ అందరికీ చూపించాను. మీ అందరికీ నచ్చుతుందని చెప్పేసి నేను అనుకుంటా. అలాగే మన ఇంటి వెలుగు దుర్గమ్మని కూడా మనం చూసేద్దాం. చూసారు కదా, దుర్గమ్మని కూడా నేను ఇలాగే అందంగా అలంకరించుకున్నానండి. చూసారు కదా మీరు, అమ్మవారు కూడా తాంబూలము, కుంకుమ పూజ కోసం వినాయకుడిని అన్నీ తయారు చేసి పెట్టానండి. చూసారు కదా మీరు, మొత్తం అంతా కూడా ఇలాగా రెడీ చేస్తున్నాను అని చెప్పేసి చూడండి. ఈరోజు నుంచి వెంకటేశ్వర స్వామిది 10 days మనకి ఉత్సవాలు అన్నది జరుగుతుందండి వాడపల్లిలోని. అయితే ఈరోజు స్టార్టింగ్ డే అండి. ఆయనకి బెల్లం పానకం అంటే చాలా ఇష్టం, అందుకోసం పానకం కూడా ఆయనకు పెట్టేస్తానండి ఈరోజు. చూసారు కదా, ఇప్పుడు తెలుసు కదా మీకు, అనకాపల్లి నూకాలమ్మ, లక్ష్మీదేవి, ఏడుపాయల దుర్గమ్మ అంటే మన హైదరాబాద్లో ఉన్నారు అమ్మవారు. చాలామందికి మన వైజాగ్ సిటీలో ఉండే వాళ్ళకి తెలియదు ఆల్మోస్ట్. అయితే నేను ఆ టెంపుల్కి 2 times వెళ్ళానండి. వెరీ పవర్ఫుల్ టెంపుల్. ఆ టెంపుల్ కూడా అక్కడి నుంచి కూడా నేను ఫోటో తయారు చేయించుకున్నాను. మీ అందరికీ నచ్చితే నా లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఇంకొకసారి అమ్మవారిని చూసేసేయండి.